పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ తపస్కాలపు 11వ రోజుటి క్రీస్తు ప్రభు యొక్క దైవవాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువిశేష పట్టణములు మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు, రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి 48వ వచనం వరకు. ఈ రెండు సువార్త పట్టణములు దేవుడు పరిపూర్ణుడైనట్లే మనిషి కూడా పరిపూర్ణుడు అవ్వాలి అని క్రీస్తు ప్రభు సందేశం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రెండు పట్టణాల యొక్క ముఖ్య అంశము మనిషి పరిపూర్ణుడు అగుట ఎలా. ఈరోజు రెండు సువార్త పట్టణముల యొక్క సారాంశమే ఈ ప్రశ్న యొక్క సమాధానం. ముందుగా మొదటి పట్టణమును చదువుకొని ఆ వాక్యములను ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. మోషే ఇజ్రాయెల్ ప్రజలతో ఇలా అంటున్నారు: నేడు ప్రభువు మీరు ఈ కట్టడలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయంతో పరిపూర్ణ ఆత్మతో వీరిని ఆచరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకుంటురి. ఆ ప్రభువు మార్గమునందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నింటినీ పాటించి ఆయనకు విధేయులైనట్టుకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మేము సొంత ప్రజలుగా చేకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలెనని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మేము అధికులను చేయను. దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యపట్నంలో మోషే ప్రవక్త తండ్రి దేవుని యొక్క సందేశాన్ని తెలియజేస్తూ ఇశ్రాయేల్ ప్రజలు సంపూర్ణమైనటువంటి ప్రజలుగా దేవునికి ఇష్టలుగా జీవించాలని కోరిన విధంగా క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క సందేశంలో సమస్త మానవాళి పరిపూర్ణులైనటువంటి వ్యక్తులుగా జీవించాలని తెలియజేస్తూ ఆ పరిపూర్ణత మనిషి ఏ విధంగా పొందుతాడో ఉదాహరణలతోటి తెలియజేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు మనం సందేశాత్మకమైనటువంటి సూక్తుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు. ఆయన సజ్జనులపైన దుర్జనులపైన సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేస్తూ సన్మార్గములపైన దుర్మార్గులపైన ఒకే విధముగా వర్షములను కురిపింపజేస్తూ పరిపూర్ణుడుగా ఉంటున్నారు. మరి మనిషి ఎప్పుడు పరిపూర్ణ అవుతాడు? ఆలోచించండి గౌరవ సహోదరి సహోదరులారా. పువ్వు ప్రభుని పాదాల చెంత ఒదుగుతూ స్త్రీ కుప్పులో గుబాలిస్తూ ప్రకృతికి అందాన్నిస్తూ తేనెటీగకు మకరాందాన్నిస్తూ ఆస్వాదించిన వారికి ఔషధం అవుతుంది. తన జన్మను పరిపూర్ణం చేసుకుంటుంది. మరి మనిషి ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడు? ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. విత్తనం భూమిలో పడుతూ మొక్కై తాను మరణిస్తూ వాతావరణాన్ని సమతౌల్యం చేస్తూ రైతుకు తగిన దిగుబడినిస్తూ తన జీవితం పరిపూర్ణం చేసుకుంటుంది. మరి మనిషి ఎలా పరిపూర్ణుడు అవుతాడు? ఒక్కసారి ఆలోచించండి గౌరవ సహోదర సహోదరి. నదులు ఎక్కడో కొండలో జన్మిస్తూ లోయలు దాటి అడవులు దాటి వంకలు టింకర్ల హోయలతో ప్రాంతాలన్నిటినీ పచ్చగా చేస్తూ సముద్రాల్లో చేరి జన్మను సార్థకం చేసుకుంటుంది, పరిపూర్ణత పొందుతుంది. మరి మనిషి సంగతి ఏంటి? ఆలోచించండి గౌరవ సహోదరి సహోదరుడా. పశువులు గడ్డిని మేస్తూ గడ్డినిచ్చిన వానికి పాలిస్తూ మేతవేయి వాడికి కఠినుడైన కాపరుడైన అవధులేక ప్రాణమిచ్చేంతగా విధేయిస్తూ బ్రతుకును పరిపూర్ణం చేసుకుంటుంది. మరి మనిషి సంగతి ఏంటి? దేవుడు సంపూర్ణుడు. దేవుడు చేసిన సృష్టి సంపూర్ణము. దేవుని నిలయము ఆకాశము సంపూర్ణము. ఆకాశం కిందన్న ఆయన పాదపీఠము భూమి సమస్త వస్తువులతో సంపూర్ణము. కానీ భూమిపై ఉన్న మనిషి అసంపూర్ణుడు. అదెలా? ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అందుకే పరిపూర్ణుడైనటువంటి దేవుడు అపరిపూర్ణుడైనటువంటి మానవునికి పరిపూర్ణుడు అవుటకు మార్గాన్ని ఎలా చూపిస్తున్నాడు? ఒకసారి ఆయన వాక్కులను ఆలకిద్దాం. నా ఆజ్ఞలను పాటించేవాడు నాకు ఇష్టడవుతాడు. జ్ఞానస్నానం తీసుకున్నవాడు నా శిష్యుడవుతాడు. నా శరీర రక్తాన్ని భుజించేవాడు నా రూపుడవుతాడు. తన శత్రువుని సైతం ప్రేమించేవాడు పరిపూర్ణుడు అవుతాడు.
అప్పుడే అతడు నిజమైన క్రైస్తవుడు అవుతాడు. అదే క్రీస్తు దేవుని సందేశం, ఈనాటి దైవవాక్య సారాంశం. మనిషి పరిపూర్ణవుటకు దేవుడు చెబుతున్నటువంటి ఈ వాక్యాలను మరొకసారి విందామా? ఆలకించండి. నా ఆజ్ఞలను పాటించేవాడు నాకు ఇష్టడవుతాడు. జ్ఞానస్నానం తీసుకునేవాడు నా శిష్యుడవుతాడు. నా శరీర రక్తాన్ని భుజించేవాడు నా రూపుడవుతాడు. తన శత్రువుని సైతం ప్రేమించేవాడు నాకు మళ్ళీ పరిపూర్ణుడవుతాడు అని అంటున్నారు క్రీస్తు దేవుడు. ఇదే క్రీస్తు దేవుని సందేశం, నేటి సువార్తల సారాంశం. ఈ యొక్క వచనాలు ద్వితీయోపదేశ ఖండము 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48వ వచనాల సారాంశం. ఇప్పుడు మనం ధ్యానించుకున్న దైవ సందేశం. కావున సహోదర సహోదరి, మనల్ని మనం ప్రేమించుకుందాం. మన వలె మన సహోదరులను ప్రేమిద్దాం. తరువాత మన సోదరుల వలె మన శత్రువులను ప్రేమిద్దాం. మన కొరకై శిలువపై మరణించిన ప్రేమమయుని ప్రేమను పంచుతూ ప్రకటిద్దాం. ఏమంటారు? తదాస్తు. ప్రేమమయుడు మనకు తోడై ఉందురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్, ఆమెన్, ఆమెన్.